డాక్టర్ చరణ్ ఆధ్వర్యంలో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి తరలి వెళ్లిన 2వ డివిజన్ ప్రజలు. నిజామాబాద్లో ఆదివారం పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేసిన 2వ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా చరణ్, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షణ చెంది వారంతట వారే కార్యక్రమానికి వస్తున్నారని ఆయన అన్నారు. నమస్తే అండి, మీ పేరు? శ్రీనాథ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోర్గంకి, 2nd డివిజన్. మీరు రైతా? అవును. ఈ పసుపు బోర్డు ద్వారా మీ రైతులకు ఎలాంటి లాభాలు? ఇప్పుడు ఎన్నో దశాబ్దాల కాలం నుండి ఎన్నో నాయకులు కొట్లాడినప్పటికీ ఈరోజు మనకు పసుపు బోర్డు దక్కిందంటే అది అరవింద్ అన్న గారి కృషితోనే రావడం నిజంగా మన నిజామాబాద్ రైతులు హర్షించదగ్గ విషయం. గొప్ప ఏంటంటే ఈరోజు పసుపు బోర్డును అప్పుడు బాండ్ పేపర్ మీద రాయించిండు,
రాసిచ్చిన ప్రకారమే తన చిత్తశుద్ధితో కేంద్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ ఒప్పించి ఇదే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా పసుపు బోర్డు కార్యాలయంను మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నాయకులు కొట్లాడినప్పటికీ అరవింద్ గారు చిత్తశుద్ధితో ఒక సంకల్పంతో పసుపు బోర్డుని మన నిజామాబాద్కి తెచ్చి ఇందూరు నగరంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఈరోజు అమిత్ షా గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నిజంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ హర్షించదగిన విషయం. అదే కాకుండా ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్లో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ పసుపు బోర్డు కార్యాలయానికి మన